వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారి అలంకరణ చూడటానికైనా వెళ్ళాలండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎంతో అందంగా అసలు ఆ లక్ష్మీదేవి అక్కడున్నట్టుగా అలంకరిస్తారు. పద్మిని పొత్తూరి ఛానల్‌కి స్వాగతం అండి. పద్మిని పొత్తూరి ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి. మాకు తెలిసిన వాళ్ళు చాలా బాగా అలంకరించింది. అది మీకు వీడియోలో చూపిస్తాను. తాంబూలం కూడా ఇచ్చారు. తాంబూలంలో స్పెషల్ ఏంటంటే మీకు చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ పీస్ని చక్కగా లంగాలాగా చేశారు, పరికిణీలాగా కట్టారు, గాజులు వడ్డాణంలాగా, పసుపు కుంకుమ చేతుల్లాగా చాలా అందంగా ఉంది. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందా అన్నట్టుగా ఉందండి. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత అరటిపండు, తమలపాకులు, ఒక్కబడి నాకు ఇది మటుకు చాలా బాగా నచ్చిందండి. ఆ అమ్మ కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ. మా ఇంటి దగ్గరే ఉన్న ఉమ్మగారు చక్కగా ఇలా అలంకరించారండి. ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకుంటుంది ఆ అమ్మాయి. అసలు అమ్మవారిని అలంకరణ చూడటానికైనా వెళ్ళాలండి. చూసారా, పాదాలు, అభయహస్తం ఎంత అందంగా ఉందో. తర్వాత కనకధార అన్నమాట. ఎంత బాగా అలంకరించిందంటే అంత బాగా చేసుకుందండి. 2 కళ్ళు చాలలేదండి, అంత బాగుంది. చక్కగా అందరినీ పిలుచుకుంది. తను సొంతంగా తయారు చేసిందండి తాంబూలం. ఎలా తయారు చేసిందంటే అసలు జాకెట్ బ్లౌజ్ పీస్ని ఒక అందమైన బొమ్మలాగా తయారు చేసింది. ముచ్చటగా ఉంది. మీకు చూపించా కదా. అందరికీ వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలండి. మరోసారి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.